హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ వీకెండ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు సాటర్డే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో సాటర్డే సండే యాక్చువల్లీ పిల్లలకి సాటర్డే హాఫ్ డే. అండ్ ఇప్పుడు టైం కరెక్ట్గా ఎంత అవుతుందో తెలుసా? 12:15 అవుతుంది. వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మేము ఊబర్ బుక్ చేసేసుకున్నాం అనమాట. రెడీ అయిపోయాం అందరం. ఇంక ఇప్పుడు మేము బయలుదేరి మమ్మీ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజు ఫుల్ డే బ్లాగ్ మీతో షేర్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎలా జరిగింది, ఏం స్పెషల్స్ చేశారు అదంతా. రేపు యాక్చువల్లీ ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో దానికోసం అయితే సిల్వర్ షాపింగ్ ఒకటి చెయ్యాలి గిఫ్ట్ ఇవ్వడానికి. సో అదొకటి తీసుకొని నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను నేను మీకు. అండ్ ఇంకా మా రూబీగాడు కూడా వచ్చేస్తాడు మాతో పాటే, ఎందుకంటే మేము నలుగురు బయలుదేరుతున్నాం. శ్రీధర్ లేరు కాబట్టి ఇంకా తెలుసు అందరికీ. సో అందుకని ఇంక మేము నలుగురం కలిసి ఊబర్ బయలుదేరిపోతాం అనమాట. వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తే ఇంకా బయలుదేరి వెళ్ళడమే. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ చూసారా? సో ఇది వచ్చేసి మన మధుస్ కలెక్షన్స్దేనండి. ఓన్లీ మీడియం 2, లార్జ్ 2 అంతే, అవే ఉన్నాయి. మిగతా రిమైనింగ్ అంతా కూడా సోల్డ్ అవుట్. 650 రూపీస్. ఎవరైనా మీడియం సైజ్, లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట ఫ్రాక్. నేను ఫుల్గా మీకు తర్వాత చూపిస్తాను, ఓకేనా? సో సింపుల్గా ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. సో పదండి. సో మా వాళ్ళు అయితే మంచి హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే వీక్ అంతా ఫుల్ స్కూల్స్, ట్యూషన్స్, ఇంకా హడావిడి బిజీ డేస్ కదండి. అట్లీస్ట్ వీకెండ్ వస్తే హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారనమాట మా పిల్లలిద్దరూ అయితే. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఈ ఊర్లో ఉండడం మా అదృష్టం. ఎక్కడో ఉంటే పండక్కో ఎప్పుడో వెళ్తూ ఉండాలి, కానీ వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల చక్కగా ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్ చేస్తామన్నమాట మేము. అండ్ చెప్పాను కదా మీకు, రేపు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ కోసం సిల్వర్ షాపింగ్ చేయడానికి అయితే నేను SKML తెలుసు కదా మీ అందరికీ, రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం కదా. సో అయితే బౌల్ తీసుకుందామని, వెండి బౌల్ ఇది. సో దీని కాస్ట్ ఎంత పడింది, ఎంత వెయిట్ ఉందో చెప్తాను. సో లైట్ వెయిట్లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 27 గ్రామ్స్. ఓవరాల్గా మనకి 3000 పడింది అనమాట కాస్ట్. వెండి రేటు, బంగారం రేటు చాలా పెరిగింది కదండి. నేను ఎంత సైజ్ బౌల్ తీసుకున్నానో అది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ అయిపోయింది షాపింగ్ అంతా చేసేసి, ఇంకా కొత్తగా కొన్ని ఐటమ్స్ వచ్చాయంట, అవి చూపిస్తున్నారు. సరే అని చెప్పి మీకోసం వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇదిగోండి ఇట్లాగా రింగ్స్, బుట్టలు చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చాయి. అంటే గోల్డ్లోనే కాదు, సిల్వర్లో కూడా ఇయర్ రింగ్స్ చూడండి. ఇవన్నీ 1500, 2000 ఆ రేంజ్లోనమాట. గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటాయి అనుకోండి, లేదు పిల్లలకి డైలీ వేర్ పెట్టడానికైనా కూడా బాగుంటాయి. సో ఇదిగోండి ఇవన్నీ న్యూ కలెక్షన్స్ అనమాట. సో వచ్చాయి, అప్పుడే అలా వచ్చాయి. సరే అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను కదా అని చూపించమంటే నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ప్లాటినం టైప్లో రింగ్స్ అనమాట. ప్లాటినం మోడల్ ఆ టైప్లో ఉంటాయి కదండి. గిఫ్టింగ్స్కి కూడా ఇవి కూడా అదే చెప్పారు, కపుల్ రింగ్స్ అలాగా. ఇవి కూడా 1500, 2000, 2500 వెయిట్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇవి చూసారా, ఇవన్నీ కూడా మెన్స్కి బాగున్నాయి. కానీ ఏంటంటే సిల్వర్ అనుకుంటాం, కానీ అవి కూడా మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే కదండి. సో ఇంకా షాపింగ్ అయిపోయి బిల్ అది పే చేసేసుకుని ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు ఊబర్ బుక్ చేసేసుకున్నాము. మా రూబీగండ్ కూడా తీసుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడు ఎవ్రీ వీకెండ్ ఏంటంటే డాడీ వస్తారు, వచ్చి పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోతారు. నేను శ్రీధర్ ఏం చేస్తామంటే సండే నైట్కి వెళ్ళి తీసుకుని వచ్చేస్తామన్నమాట. ఇది మా రొటీన్. బట్ మరి శ్రీధర్ లేరు కదా, తను క్యాంప్ వెళ్ళారు కాబట్టి ఇంకా అందుకనే నేను కూడా ఇంకా ఒక్కరిదానే ఉండి ఏం చేస్తాను, హ్యాపీగా నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ఇంకా నలుగురం కలిసి అయితే ఇప్పుడు బయలుదేరిపోయి రూబీగడ్ లగేజ్ ప్యాక్ చేసేసాను. ఆబ్వియస్లీ మా అవుట్ఫిట్స్ అలాగే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి లగేజ్ ఏముండదు. సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాం, 12:30 ఆ టైంకి బయలుదేరుతాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 1 అలా అయిపోద్ది అనమాట. ఒక ½ అన్ అవర్ మంచిగా లంచ్ అది చేసి టైం స్పెండ్ చేసి మళ్ళీ సండే మళ్ళీ మమ్మీ వాళ్ళతో పాటు కలిసి వచ్చేస్తాం అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. 2 days వ్లాగ్ షూట్ చేశాను. సాటర్డే వ్లాగ్ అండ్ సండే వ్లాగ్ కూడా వస్తుంది అనమాట. సో దట్ మీకు కొంచెం బోర్ రొటీన్ వ్లాగ్ కాకుండా కొంచెం అందరూ ఉంటాం కాబట్టి మీకు చూడడానికి బాగుంటుంది కదా. అండ్ ఎండలు అప్పుడే మళ్ళీ మొదలైపోయాయి కదండి. మార్నింగ్ అంతా ఫాగీ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి. డిఫరెంట్గా ఉంటుంది క్లైమేట్. ఇంకా కరెక్ట్గా లంచ్ టైంకి రీచ్ అయిపోయాం కదా. అమ్మ వేడివేడిగా అన్నం, కూరలు అన్నీ రెడీ చేసేసింది. సో ఏంటో స్పెషల్స్ చూపిస్తానండి. ఇది వచ్చేసి గుడ్లు, నెక్స్ట్ ఉల్లికాడలు అండ్ ఎండెత్తళ్ళు కర్రీ అనమాట. ఇంకా 2 పూటలకి కర్రీ.
చక్కగా వేడివేడిగా ఉంది. ఆ రోజు సాటర్డే ఏంటి మీరు నాన్ వెజ్ అని అనకండి, మీ అందరికీ తెలుసు కదా, మ్యాక్సిమం చాలా వరకు తెలుసు. మేము మండే టు సండే ఏ రోజైనా నాన్ వెజ్ తింటాం. బికాజ్ మమ్మీ వాళ్ళు, మేము క్రిస్టియన్స్ కాబట్టి సో మాకు అలాంటి ఫార్మాలిటీస్ ఉండవండి. మేము ఏ రోజైనా నాన్ వెజ్ తింటాము. శనివారం ఏంటి, సోమవారం ఏంటి అని అడగద్దు, ఓకేనా. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గరికి వస్తే ఒక్కొక్కసారి సాటర్డేస్ గుడికి వెళ్ళినా చేసినా స్కిప్ చేస్తామన్నమాట. లేకపోతే నార్మల్గా మేము నాన్ వెజ్ అనేది తింటాము. సో క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఇంకా వేడి వేడి గరం గరం రైస్, తర్వాత కూర, అండ్ ఇది పెరుగు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మమ్మీ నెయ్యి. ఈ నెయ్యి చూస్తున్నారా, ఇది బాటిల్లో నెయ్యి అనుకుంటున్నారేమో, కొన్నది కాదండి, ఇది మమ్మీ చేసిన నెయ్యి అన్నమాట. చూడండి, చూడ్డానికి కొన్న నెయ్యిలాగా ఎంత పూసగా వచ్చిందో కదా. సో ఇది ఫ్రెష్గా మమ్మీ నెయ్యి చేసిందనమాట, అదే చూపిస్తుంది ఆ కలర్. కానీ అది కంపల్సరీగా పిల్లలకి అన్నంలో నెయ్యి వేసి కలిపేసి ఇస్తామన్నమాట మేము. ఒక్కొక్కసారి మేము కూడా తింటామనుకోండి, పిల్లలకైతే ఏ కర్రీలో అయినా కూడా ఇంకా నెయ్యి వేస్తాము. నా నెయ్యి కూడా అయిపోయింది, మమ్మీ నెక్స్ట్ మళ్ళీ నాకు చేసి ఇస్తానని చెప్పేసి అన్నదనమాట. ఇప్పుడు ఈసారి చేసిన నెయ్యి ఏమో మమ్మీ అండ్ అక్క ఇద్దరు తీసుకున్నారు, నెక్స్ట్ టైం నాకు ఇస్తుంది అనమాట. ఇక్కడ మేము లంచ్ అయితే చేసేస్తున్నాం. హలో, సో ఇప్పుడు టైం కరెక్ట్గా 2 o'clock అవుతుందన్నమాట. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయాయి. నేను పడుకుందాం కాసేపు అని చెప్పేసి ఇంకా దుప్పటైతే కప్పేశాను. అక్కడ మీద ఇక్కడ పోల్చుకుంటే చాలా చల్లగా ఉంది, చాలా చాలా చల్లగా ఉంది. ఇంకా అందుకనే నాకు కూడా కొంచెం జలుబు అలానే ఉంది, అంటే వాయిస్ మీకు తెలుస్తుంది కదా అబ్జర్వ్ చేస్తుంటే. అందుకని చెప్పేసి ఒక 1 hour పడుకుంటా. ఈవినింగ్ లేచాక అప్పుడు మీకు బాల్కనీ, ఐ మీన్ గార్డెన్ అండ్ మామిడి పూత కూడా వచ్చింది. సో చిన్న చెట్టుకు వచ్చింది అనమాట, అది చూపిస్తాను. అండ్ ఇంకా రాత్రికి భోగిమంట వేసుకుంటాం అనమాట మేము. అదే భోగిమంట అంటే చలిమంట. సో చలిమంట అది వేసుకుంటాం. వీళ్ళైతే పడుకోరు, మేమే పడుకుంటాం. మమ్మీ వాళ్ళేమో ఆ రూమ్కి వెళ్ళిపోయారు, మేమేమో ఈ రూమ్లోనమాట. ఓకే గైస్, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. హలో, సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 5 అవుతుందన్నమాట. పడుకుని లేచి ఇప్పుడు మేమైతే గార్డెన్ టూర్ చూపిస్తారన్నాను కదా, సో పదండి గార్డెన్. అండ్ నైట్కి వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసుకుంటాం, అందుకే కర్రలు అక్కడ రెడీగా ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్టు, గోరింటాకు చెట్టు, గులాబీ పువ్వులు, గులాబీ చూడండి. మామిడి చెట్టుకి అప్పుడే పోత వచ్చింది, చూసారా పోత. అది పెద్ద చెట్టుకి ఇంకా రాలే, చిన్న చెట్టుకి అయితే క్లియర్ కనిపిస్తుంది. గోరింటాకు చెట్టు, గోరింటాకు పెట్టుకోవాలి, బర్త్డేకి పెట్టుకుంటాను. ఎలాగో సెకండ్ సాటర్డే కాబట్టి నా బర్త్డేకి పెట్టుకుంటాను గోరింటాకు. చూపిస్తాను. ఇవైతే చాలా కర్రలు ఉన్నాయి. అన్నయ్య లేచాక అన్నయ్యతో మేము కర్రలు కొట్టడానికి వెళ్తాము. మేము ముగ్గురు వెళ్తాం అనమాట. సో ఇక్కడికి మేము మంట వేసుకోవడానికి ఇక్కడ మంట వేస్తాం అనమాట. అండ్ దిస్ ఈజ్ పడిపోతారు. నువ్వు అక్కడే ఉండరు. Ruby, bye. Ruby, bye. Ruby. అబ్బాయి ఎంచాక పైకి ఎక్కుందో. సో ఇంక ఇక్కడైతే సాంగ్స్ పెట్టేసామన్నమాట. సాంగ్స్ పెట్టేసి డ్యాన్సులు వేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ. హనీ, వర్ష అండ్ రితిక, వీళ్ళు ముగ్గురు. టైం కూడా చూస్తున్నారా, 6 అవుతుంది. ఇప్పటి వరకు బయట అలాగా తిరిగాము, చల్లగా ఉంది కదా. సాయంత్రం 5:30 అలాగే అయ్యేసరికి ఇంకా చల్లగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ఇంకా
సాంగ్స్, డ్యాన్స్లు, మూవీస్ పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేసేసామన్నమాట. చాలా మూవీస్ అన్నీ మ్యాక్సిమం పండగలో చూసేసినవే కదా, అందరూ కూడా చూస్తుంటారు, పండగలు అప్పుడే రిలీజ్ అయిపోయాయి కాబట్టి హ్యాపీగా చూసేసి ఆ తర్వాత ఇంకా స్నాక్స్ చింటూ తీసుకొచ్చాడనమాట. అందరికీనేమో ఎగ్ చికెన్ నూడిల్స్ తీసుకొచ్చాడు. చాలా టేస్టీగా ఉంది తెలుసా. అంటే తిని చాలా రోజులు అవుతుంది కదా నూడిల్స్, అందుకని చెప్పేసి చెప్తున్నాను. బయట నూడిల్స్ మ్యాక్సిమం మేము ఇంట్లోనే మ్యాగీ ఇప్పి చేసేసుకుంటాము. బయట ఎప్పుడు నూడిల్స్ పెద్దగా ఎక్కువ తినమన్నమాట. సో బయట నుంచి తీసుకురావడంతో వేడివేడిగా చాలా టేస్టీగా ఉంది, మంచిగా అనిపించింది, హ్యాపీగా తినేసామన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సో మా మమ్మీ బీరువా ఇది చూడండి. ఇందులో మా మమ్మీ పెళ్ళి నాటి చీరల దగ్గర నుంచి ఇప్పుడు వరకు అన్ని చీరలు జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. అండ్ ఆ పై ఆర వచ్చేసి మా డాడీది. ఎప్పుడు తెలుసు లేడీస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో, మగలు మాత్రం ఒక అరేస్తాం అంతే, వాళ్ళకు ఉండవు కాబట్టి అంతే. మా ఇంట్లో కూడా అంతే, శ్రీధర్ ధోన్లో పై ఆరు ఉంటుంది, మిగతావన్నీ నావే ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఆ పైన కూడా ఇంకా నాదే అయిపోయింది. ఎందుకంటే మరి ఆ మగవాళ్ళకి బట్టలు ఉండవు, తక్కువ వాళ్ళవి, ప్యాంటు షర్టు 3. యాక్చువల్లీ రేపు మాకు ఫంక్షన్ ఉంది కదా, దానికోసం ఏ చీర కట్టుకోవాలని చూపిస్తుంది మమ్మీ. ఏ చీర కట్టుకుంటావమ్మా? ఇదన్నమాట. ఈ శారీ మీకు ఐడియా ఉందా? ఇదైతే చాలా బాగుంటుంది, సెమీ కంచిపట్టు శారీ ఇది. సో ఇది నేను క్రిస్మస్ కట్టుకున్నాను కదమ్మా, క్రిస్మస్ కట్టుకొని మీకు ఇచ్చాను. నేను శారీస్ పెద్దగా ఎక్కువ కట్టను కదా, జస్ట్ అలా ఒకసారి కడతాను. దీని మీద బ్లౌజ్ మమ్మీ వచ్చేసి ఇదిగోండి ఈ బ్లౌజ్, దీంట్లో బ్లౌజే మంచిగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుందనమాట. సో రేపు ఈ శారీ కట్టుకుంటుంది, అందుకనే ఏ శారీ కట్టుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అది వచ్చేసి మీ అందరికి తెలుసు కదా, మన మధుస్ కలెక్షన్స్లో శారీయే. నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను కదా, దాంట్లో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేశాను. ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత మంచిగా ఐరన్ చేస్తాను. ఇవన్నీ మమ్మీ చీరలు, ఇందులో సగానికి సగం ఉప్పాడు పట్టు చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్, అన్ని చీరలు ఉంటాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఎక్కువ మీ మమ్మీలవి వాళ్ళవే ఉంటాయా, ఫాదర్స్వి కూడా ఉంటాయా? ఓకే, అంతే. దేనికి దానికి నీట్గా కాకుండా బ్లౌజు అన్నీ అందులో పెట్టేసుకుని అట్లా పెట్టేసుకున్నాం. ఇదన్నమాట బీరువా. సో రేపటికి ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకున్నాం. అమ్మ బీరువా కూడా మీకు చూపించాను, చీరలు అవి కూడా. ఆ తర్వాత నైట్ డిన్నర్ చేసేసి ఇంకా మేమైతే చలిమంట దగ్గరికి వచ్చేసామన్నమాట. 9 o'clockకి స్టార్ట్ చేసాము, 10 గంటల వరకు, 1 గంట వరకు ఈ చలిమంట వేసుకున్నామండి. ఎంత హాయిగా ఉందనిపించిందో తెలుసా. మేము ఎప్పుడు క్రిస్మస్ హాలిడేస్ నుంచి సంక్రాంతి వరకు కూడా ఎవ్రీ వీకెండ్ కంపల్సరీగా చలిమంట వేసుకుంటాం. హాలిడేస్లో అయితే డైలీ డిన్నర్ చేసేసి వేసుకుంటాం అన్నమాట చలిమంట. చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్యామిలీ అందరం కూర్చుని మాట్లాడుకుంటూ అదే కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా దీంట్లో మేము దుంపలు, స్వీట్ పొటాటోస్ ఇట్లాంటివన్నీ, జొన్న పొత్తు అన్నీ కూడా కాల్చుకుని ఇంకా తింటాం అనమాట. బట్ డిన్నర్ అది చేసేసాం కదా, ఇంకా అవేం చేయలేదు. ఇంక ఇక్కడ చక్కగా చలిమంట వేసుకున్నాం. కర్రలు అవన్నీ కూడా ముందే తెచ్చేసి పెట్టేస్తారనమాట మమ్మీ వాళ్ళు. చింటూ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో పిల్లలు అందరూ కూడా కర్రలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇంకా మంట వేసుకుంటాం. ఈ మంట దగ్గర కూర్చుంటే అసలు టైమే తెలియదు తెలుసా. ఎంత హాయిగా, ఎంత వెచ్చగా ఉంటుందంటే నైట్ కూడా నిద్ర చాలా బాగా పడుతుంది అనమాట. సో అలాగా మేము అలా 1 గంట చక్కగా శనివారం హ్యాపీగా గంట అలా మంట వేసుకున్నాం అనమాట. బాగుంటుంది. ఇవి ఏంటంటే మ్యాక్సిమం అరకు వెళ్ళేటప్పుడు అలా వేసుకుంటారు కదా, మాకు ఆ ఫెసిలిటీ ఏంటంటే చక్కగా ఇంటి దగ్గరే, ఇంటి ముందునే వేసుకుంటాం అనమాట. మేము ఫస్ట్ అయితే మేము కూర్చున్నాం, ఆ తర్వాత మా డాడీ రూబీగాడిని అలా వాకింగ్కి తిప్పేసి అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా డాడీ కూడా కూర్చుని జాయిన్ అయ్యారనమాట. ఈలోపు రూబీగాడు కూడా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. సో ఫుల్గా వీకెండ్ అయితే భలే ఎంజాయ్ చేసాం మేమైతే. మీరందరూ కూడా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే అందరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది వెళ్తుంది అనమాట. అండ్ ఆల్సో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది నాకు కూడా అని, మీరు ఎంతమంది చూస్తున్నారు. సైలెంట్ కాకుండా కొంచెం కామెంట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియో చూసడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచివి మీకోసం నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో
అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాయ్ బాయ్, టేక్ కేర్.